కాశీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, ప్రాచీన వాస్తుశాస్త్రాల ప్రకారం దక్షిణ ముఖద్వార గృహం ఎలా నిర్మించాలి. సో అది ఈరోజు టాపిక్. సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ఇప్పటి నుంచి నేను ప్రతి టాపిక్ కూడా అది ఆధునిక వాస్తు, ప్రాచీన వాస్తు అని చెప్పబోతున్నాను. సో దానివల్ల ఏంటంటే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. చాలామంది ఏంటంటే ఆధునిక వాస్తుని పాటిస్తూ ప్రాచీన వాస్తు అనుకుంటున్నారు, మళ్ళీ ఆధునిక వాస్తుని విమర్శిస్తూ ఉన్నారు. సో అట్లా ఆ రకంగా కొంతమంది వాస్తు పండితులు కూడా ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం ఇట్లా చెప్పాలి, ఈ రకంగా వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, దక్షిణ ముఖద్వార గృహం ప్రాచీన గ్రంథాల ప్రకారం. సో అసలు దక్షిణ ముఖద్వార గృహం ఎప్పుడు కడతామన్నది తెలుసుకోవాలి ముందు. సో దీనికంటే ముందు ఏంటంటే, మీకు గృహ ప్రవేశములో రెండు ఉత్సంగ్ మరియు పూర్ణబాహు ఇవి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ రెండు పద్ధతుల ప్రకారం సో మీరు ఇల్లు కట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా ఆమోదించారు ఋషులు. పూర్ణబాహు అందరూ ఆమోదించారు ఋషులు, ఉత్సంగ్ కొందరే మాత్రమే ఆమోదించారు. సో తర్వాత ఏంటంటే, మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కాకపోతే ఇవి గ్రంథాల్లో ఉన్నది చెప్తా ఉన్నాను. సో మీరు వీడియో మొత్తం చూడండి. సో ప్రాచీన వాస్తులో ఏముందో అది చెబుతున్నాను, మీకు గ్రంథాల ప్రకారం ఏముందన్నది. కానీ ఇలా చెయ్యమన్నది నా సలహా కాదు. నేను ఎప్పుడు కూడా ఆధునిక వాస్తుని మాత్రమే ఆచరించమని చెప్తాను. ఓకే, సో మీరు తెలుసుకుంటే మీకు మంచిది. సో మీరు ఏ ఆధునిక వాస్తుని ఫాలో అవుతున్నారా, ప్రాచీన వాస్తుని ఫాలో అవుతున్నారా, ఈ రెండిట్లో లేనిది నకిలీ వాస్తుని ఫాలో అవుతున్నారా మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాను ఇట్లా. సో ప్రవేశం. సో దక్షిణ ముఖద్వార గృహం అంటే ఏంటి? సో ఇల్లు ఇలా ఉందనుకోండి. సో దీనికి ఇది తూర్పు అనుకోండి, ఇటు ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. సో దక్షిణంలో గేటు కాదు, దక్షిణంలో ముఖద్వారం, ఇంటి యొక్క సింహద్వారము లేదా ముఖద్వారం ఉంటే దాన్ని దక్షిణ ముఖద్వార గృహం అంటాం. సో అది కట్టాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక రకమైన రెండు రకాల వీధులు ఉన్నప్పుడు అది వీలవుతుంది. ఒకటేంటి? తూర్పు వీధి. సో ఈ స్థలం ఇలా ఉందనుకోండి. సో ఇల్లు తూర్పులో ఉన్నప్పుడు, సో తూర్పులో వీధి ఉన్నప్పుడు, సో మీరు ఇలా ఎంటర్ అయ్యి ఇదేంటి పూర్ణబాహు ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదా దక్షిణంలో వీధి ఉందనుకోండి, అప్పుడు ఇలా స్ట్రైట్గా ఎంటర్ అయ్యి ఉత్సంగ్ ఆచరించవచ్చు, ఉత్సంగ్ని ఫాలో కావచ్చు. అంటే ఏంటి? మీకు దక్షిణ ముఖ ద్వారం కట్టాలి అంటే దక్షిణం రోడ్డే కాదు, తూర్పు రోడ్డున్నా కూడా కట్టవచ్చు అని ప్రాచీన గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అది ఎంతమంది ప్రాచీన పండితులు ఫాలో అవుతున్నారో అది వాళ్ళకి చెప్పాలి. సో ఆ నీతి నిజాయితీ ఉందన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రాచీన గ్రంథాలని ఫాలో కాకుండా ఆధునిక వాస్తుని ఫాలో అవుతూ దాన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఏంటి ఇప్పుడు? సో ఇప్పుడు నేను ఇది కూడా పెడతాను. మీరు ఇంకా ఒకటి, ఖాళీ ప్రదేశాలు, ప్రవేశంతో పాటు ఖాళీ ప్రదేశాలు అన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఖాళీ ప్రదేశం అంటే ఇంటి చుట్టూ ఏ వైపు ఖాళీ ప్రదేశం ఉండాలన్నది కూడా, అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ ముఖ ద్వారం కడుతున్నారని అర్థం చేసుకోవడానికి. ఇంకా ఏంటంటే, ఖాళీ ప్రదేశం అన్నది ఆయానికి సంబంధించింది. ఆయం అన్నది ఖాళీ ప్రదేశంతో ముడిపడి ఉన్నది, ముఖద్వారంతో కాదు. అది తెలుసుకోండి. మీరు గ్రంథాల్లో చూస్తే, సో ఉదాహరణకి గజాయము అంటే అది ఉత్తరం ఇల్లు అని అర్థం. అంటే గజాయము అంటే మీరు ఇంటిని తీసుకెళ్ళి ఉత్తర భాగంలో కట్టుకోవాలి, దక్షిణంలో ఎక్కువ ఖాళీ వదిలి.
ధ్వజాయం కాదు. ధ్వజాయం అంటే తూర్పు ఇల్లు, అంటే తూర్పు భాగంలో కట్టుకోవాలి. గజాయము అంటే ఉత్తరం ఇల్లు. సో సింహాయము అంటే దక్షిణం ఇల్లు. వృషభాయము అంటే పడమర ఇల్లు. పడమర ఇల్లు అంటే పడమర భాగంలో కట్టుకోవాలి. సో పడమర వృషభాయము అంటే పడమర ముఖద్వారం కాదు, అట్లా ఏ గ్రంథాల్లో కూడా ఉండదు. సో చాలామంది ప్రాచీన వాస్తు పండితులు కూడా దాన్ని మభ్య పెడతా ఉంటారు. కొంతమంది తెలుసో తెలీదో కానీ గ్రంథాల్లో ఉన్నది ఇది. సో ఎందుకు అంటే వాళ్ళు పాటించడానికి సులువుగా ఉన్నాయి తీసుకొని అవి పాటిస్తూ ఉన్నారు, లేకుంటే వాటిని పాటించడానికి అనువుగా మార్చుకుంటున్నారు. నియమాల కంటే కూడా వాళ్ళకి అదే ముఖ్యం. సో నిజంగా వాస్తుశాస్త్రాన్ని నమ్మితే అట్లా ఎవరు చేయరు. సో చాలామంది ఏంటంటే వాస్తుశాస్త్రం అంటే అదేదో అందరూ మోసాలు చేసి సంపాదిస్తున్నారు, మనం కూడా వెళ్ళి అందులోకి వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువ తయారయ్యారు నిజంగా వాస్తుని నమ్మే వాళ్ళకంటే కూడా. సో వాస్తుశాస్త్రజ్ఞుడు ముందు వాస్తుశాస్త్రాన్ని నమ్మాలి. ఇప్పుడు చూద్దాం. సో దక్షిణ ముఖద్వారం. సో సపోజ్ మీకు తూర్పు రోడ్డు ఉంది. సో తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఎలా కట్టాలి ఫస్ట్ అది చూద్దాం. దానికంటే ముందు మీకు ఖాళీ ప్రదేశం గురించి వివరిస్తాను. సో నేను నా సొంతంగా చెప్పట్లేదు. సో ఈ బుక్లో నుంచి ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి అన్నది ఇది శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం శ్రీ మామిడాల శ్రీరామ్మూర్తి గారు రచించింది. దీంట్లో నుంచి చెప్తా ఉన్నాను. పేజ్ నెంబర్ కూడా చెప్తున్నాను మీకు. 258-59 పేజీలో చూడండి. ఇక్కడ ఏం చెప్పారు ఈ బుక్లో అంటే ఖాళీ ప్రదేశం ఎలా ఉంచవచ్చు అంటే, సో మీ ఇల్లుని ఇలా కట్టండి, ఇలా 4 భాగాలు చేయండి, మళ్ళీ దీన్ని 4 భాగాలు చేయండి, అన్నిటిని 4 భాగాలు. సరే ఇది వదిలేయండి, మనకు సింపుల్గా ఉంటుంది. దీన్ని 4 భాగాలు చేయండి. సో ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చు. సో దీన్ని ఈశాన్య ఖండం అంటాం, దీన్ని నైరుతి ఖండం అంటాం, ఇది ఆగ్నేయ ఖండం, ఇది వాయవ్య ఖండం. అంటే మీరు ఈశాన్య ఖండంలో లేదా నైరుతి ఖండంలో ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇక్కడ కానీ నిర్మించుకోకూడదు. అంటే ఏంటి, మళ్ళీ ఈశాన్య ఖండంలో కానీ ఎక్కడ కట్టినా సరే మీరు చుట్టూ పిచాచ స్థానం అంటే 9 భాగాల్లో ఒక భాగం ఖాళీ వదలాలి. 90 ఫీట్ల పొడుగుందనుకోండి, 10 ఫీట్లు ఖాళీ వదలాల్సి వస్తుంది. సో 9 భాగాల్లో ఒక భాగం ఖాళీ వదిలి ఈశాన్యంలో లేదా నైరుతిలో కట్టుకోవచ్చు. ఇలా కట్టుకోమని చెప్పారు. ఈ గ్రంథం ప్రకారం చెప్తా ఉన్నాను నేను. దాదాపు అన్ని గ్రంథాల్లో కూడా ఆయం అన్నది ఖాళీ ప్రదేశాలకు సంబంధించిందిగా చెప్పారు. ఎక్కడ కూడా సింహాయము అంటే దక్షిణ ముఖద్వార గృహం అని ఎక్కడ చెప్పలే. సరే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది దీనికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి మీరు. కానీ ఆధునిక వాస్తులో కేవలం నైరుతి భాగంలో మాత్రమే ఇల్లు నిర్మించాలి, అది వేరే విషయం. సో ఇప్పుడు తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వార గృహం నిర్మాణం ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు తూర్పులో రోడ్డు ఉంది. సో ఇల్లు ఇలా ఉంది, మీ ఖాళీ ప్రదేశం ఇలా ఉంది. సో దీంట్లో ఇల్లు ఎలా నిర్మించాలి, ఇలా నిర్మించాలి. ఇప్పుడు ఏంటిది, నైరుతి వైపు. ఇంకా స్ట్రిక్ట్గా చెప్తే ఇక్కడ నిర్మించాలి, ఈ సగభాగం చేసి ఇటువైపు ఇక్కడ సగభాగంలో ఇలాగే నిర్మించాలి. గ్రంథాల ప్రకారం చెప్తా ఉన్నాను. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గేట్ పెట్టుకోవాలి మీరు. తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టాలి. సో దక్షిణంలో ఎక్కడ, సో మీకు దేవతా స్థానాలను ఉంటాయి. సో ప్రతి దిశను కూడా 9 భాగాలు చేయాలి. సో అక్కడ అంటే ఏంటి, సో ఇల్లునుంది కదా, సో ఇట్లా 9 భాగాలు చేయాలి. 9 సమభాగాలు. 90 అడుగులు ఉందనుకోండి, ప్రతి భాగం 10 ఫీట్లు వస్తుంది. సో అట్లా చేశాక ఇప్పుడు ఇది దక్షిణం అనుకోండి, దక్షిణ ముఖ ద్వారం ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ S4 లేదా S6 అంటే 4 లేదా 6 భాగంలో పెట్టమన్నారు. S5 అంటే మధ్య భాగంలో పెట్టమని చెప్పలేదు. తెలుసుకోండి, మధ్య ద్వారాలు ప్రాచీన వాస్తులో లేవు. దేవతా స్థానాల ప్రకారం పెట్టుకోమన్నారు. మధ్యయ మూలయ అని చెప్పలేదు. సో అఫ్కోర్స్ అందులో మధ్య లేవు, మూలై లేవు. సో ఉత్తరంలో మాత్రమే ఇక్కడ N3 N4 5 ఇక్కడ W3
4, E3, E4 అంటే ఒక ఉత్తరంలో మాత్రమే 5లో ద్వారం పెట్టమన్నారు. అండ్ దానికి తోడు ఉత్తరంలో 3 వాయువ్య నుంచి 3వ స్థానాలు కూడా ద్వారం పెట్టమన్నారు. ఎవరైనా పెడతారా పెట్టరు, అది వేరే విషయం. సో ఇప్పుడు అంటే ఇక్కడ 4th ప్లేసు లేదా 6th ప్లేస్లో మీరు ద్వారం పెట్టుకోవాలి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఇక్కడ మధ్యలో ద్వారం పెట్టకూడదు. సో పెట్టి ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? పూర్ణబాహుని ఇంప్లిమెంట్ చేయాలి. సో పూర్ణబాహు అంటే ఏంటి? మీరు గేట్లోకి ఎంటర్ అయ్యాక కుడివైపుకు తిరిగి మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అంటే మీరు తూర్పు ఆగ్నేయంలో నుంచి వచ్చి ఇక్కడ కుడివైపుకు తిరిగి మీ ఇంట్లోకి వెళ్తారు. బయటికి వెళ్ళాలి అంటే సో మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఎడం వైపుకు తిరిగి తూర్పు ఆగ్నేయంలో ఉన్న గేటు ద్వారా బయటికి వెళ్తారు. సో ఇది చేయాల్సింది. సో ఇది ఎవరికి? కొన్ని వర్గుల వారికి. అంటే నేను చెప్పాను, సో ఇది ఇలా ఖాళీ ప్రదేశం ఉంచడం కొన్ని వర్గుల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. అది వర్గుల ప్రకారం ముఖద్వారం కాదు, వర్గుల ప్రకారం ఖాళీ ప్రదేశం ఏర్పాటు చేయాలి. అది తెలుసుకోండి. ఖాళీ ప్రదేశానికి వర్గులకు సంబంధం ఉంది, ఖాళీ ప్రదేశము వర్గులు ఆయానికి సంబంధం ఉంది. ఖాళీ ప్రదేశము అలా కాదు, ద్వారము ఆయము వీటికి సంబంధం లేదు, వర్గులకు సంబంధం లేదు, అసలు ద్వారానికి ఆయానికి సంబంధం లేదు. అది తెలుసుకోండి. సో ఇది మీరు దక్షిణ ముఖద్వారం నిర్మించాల్సిన పద్ధతి. ఎప్పుడు? తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేయాలి? పూర్ణబాహు ఇంప్లిమెంట్ చేయాలి. అలా కాకుండా మీకు దక్షిణం రోడ్డు ఉందనుకోండి, సో దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఉత్సంగ్ ఏర్పాటు చేసి ఇక్కడ గేటు 6కి ఎదురుగా గేటు లేదా 4కి ఎదురుగా గేటు పెట్టేసి ఇలా పెట్టుకొని ఉత్సంగ్ అంటే ఏంటి? సో మీరు గేటు ముఖద్వారం రెండు ఒకదానికి ఎదురుగా ఉంటే దాన్ని ఉత్సంగ్ అంటాం. అప్పుడు దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఉత్సంగ్ ఇంప్లిమెంట్ చేయాలి. సో అది అలా కట్టమని చెప్పారు. సో అంటే ఇది ఇంకొక ఆప్షన్ ఏంటంటే, దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు సో దక్షిణంలో ఇల్లు కట్టుకొని సో అప్పుడు కూడా ఉత్సంగ్ అంటే ఏంటి? ఇదేమాయం? సో ఇది వచ్చేసి ఉత్తరం ఇల్లు. ఇది అంటే ఏంటి? ఇది గజాయం అంటే ఏంటి? దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు లేదా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు గజాయం ఏర్పాటు చేయొచ్చు. అలాగే ఇదేంటి? సింహాయం అంటే ఏంది? ఇల్లంతా తీసుకొచ్చి దక్షిణ భాగంలో కట్టారు. అంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉంటుంది సింహాయానికి. సింహాయం అంటే దక్షిణ ముఖ ద్వారం కాదు. చాలామంది చెప్తుంటారు, అడుగుతూ ఉంటారు, నా పేరుకి ఏ ఆయం ఏ దక్షిణ ఫేసింగ్ కలిసి వస్తుందా అంటారు. పండితులు కూడా అవును కాదు ఇలా చెప్తూ ఉంటారు. అసలు గ్రంథాల్లో లేదు అది. సో ఎలాగో పాటించట్లేదు కదా, కనీసం దాన్ని అంగీకరించండి నిజాయితీగా. సో ఏం పాటిస్తున్నారో అదే చెప్పండి ప్రజలకి, వాస్తు పండితులు కూడా. ఇంకా ఎందుకు? సో ఆధునిక వాస్తు వచ్చాక వాస్తుశాస్త్రం అన్నది సామాన్యుల చేతికి కూడా చేరింది, సామాన్యులకు అందుబాటులో వచ్చింది, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంత ప్రాముఖ్యత పొందాక మళ్ళీ ఈరోజు వచ్చి సో నేను మళ్ళీ ఋషుల కాలం నాటికి తీసుకెళ్తాను, శాస్త్రాన్ని బస్టు పట్టించారు, నేను ఉద్ధరిస్తాను, ఋషుల కాలానికి తీసుకెళ్తానని చెప్తాను. సో మరి పాటిస్తారా? గ్రంథాల్లో ఉన్నాయి, పాటించరు. ఎంతవరకు వచ్చింది? ఋషుల కాలానికి ఎంతవరకు తీసుకెళ్లారు? ఆయన వరకు తీసుకెళ్లారు. ఆయన్ని ఫాలో అవుతున్నారా? లేదు. రోజు ఒకరికి చెప్తారు, గ్రంథాలు అన్నారు, ద్వారాలు అన్నారు. సో ఫస్ట్ ఏం చెప్పారు? సో ఉచ్చ నీచాల ప్రకారం ఆధునిక వాస్తుశాస్త్రం అన్నారు. తర్వాత ఏమన్నారు? సో డిగ్రీల వాస్తు భూమి మీద నేనే చెప్తున్నాను మొదటిసారిగా. అంటే డిగ్రీల వాస్తు అంటే ఇంటి మధ్యలో దిక్సూచి పెట్టి ఎక్కడ ఉత్తరం కనపడితే అక్కడ ఒక ద్వారం, ఎక్కడ దక్షిణం కనపడితే అక్కడ ఒక ద్వారం. సో అదే డిగ్రీల వాస్తు మొదటిసారి నేనే కనుక్కున్నాను. దాన్ని తూచి అని పక్కకేశారు. మళ్ళీ ఏం చెప్పారు? దక్షిణ దేవతా స్థానాలు అని చెప్పేసి వాటి మీద ఎపిసోడ్లు చేశారు. ఒక్కింటికైనా దేవతా స్థానాల ప్రకారం ద్వారాలు పెట్టారంటే లేదు. మళ్ళీ వాటిని అటకెక్కిచ్చేసి వాటిని చెత్తకొండీలు వేసేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి? మధ్య ద్వారాలు. ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్య ద్వారం కట్టాలని మన పెద్ద పండితుల వారు చెప్తూ ఉంటారు. ఎక్కడి నుంచి చెప్పండి? పురాతన గ్రంథాల ప్రకారం మీరు స్థలం దిక్కుకు అనుగుణంగానే మీ స్థలం ఉండాలి, మీ ఇల్లు ఉండాలని చెప్పారు.
మరి ఇంకా దాని తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని డిగ్రీలు తిరిగిన మధ్యలో ద్వారాలు పెట్టకూడదని కూడా ఉంది. అది లేదు, అది తప్పే, ఇది తప్పే. మధ్య ద్వారాలు తప్పే, ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్య ద్వారం పెట్టాలన్నది కూడా తప్పే. సో ఎన్ని డిగ్రీలు తిరిగినా అన్నప్పుడు ఇంకా మీకు దిక్కులతో పనే ఉంది. ఇంకా ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రాచీన వాస్తు ప్రకారం దిక్కులతో ఉండడం కరెక్ట్ అని చెప్పారు. మరి దాన్ని పాటించలేదు. అప్పుడేం ఇప్పుడు గుండె కొట్టుకోకపోయినా పర్వాలేదు, మిగతా ట్రీట్మెంట్ చేయమంటే ఎట్లా ఉంటుంది? అలా చేస్తారు ఎవరైనా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ దృష్టిలో అదే ముఖ్యమైనదన్నారు. తర్వాత ద్వారాలు పెట్టేటప్పుడు మీరు N5 పెడతారా, N3 పెడతారా, ఏది పెడతారన్నది వదిలేయండి. ఏది పెట్టినా అక్కడ వరండా ఏర్పాటు చేయమన్నారు. వరండా అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ S4లో ద్వారం పెట్టారు, ఇక్కడ ఒక వరండా ఏర్పాటు చేయాలి. వరండా అంటే ఏంటి? పిల్లర్లతో కూడిన వరండా. పాత రోజుల్లో అయితే కొయ్య స్తంభాలు లేదా రాతి స్తంభాలు లేదా కట్టిన స్తంభాలు ఉండేవి, ఆర్చుల్లాగా చేసి పెట్టేవాళ్ళు. సో బాహ్య ద్వారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వరండా ఉండాలని చెప్పారు. వీళ్ళు వరండా అంటే ఏంటంటే పైన ఇట్లా రూఫ్ ఎక్స్టెండ్ చేసి అది వరండా అంటున్నారు. అది వరండా ఎంత మాత్రం కాదు. సో ఎక్కడైతే బాహ్య ద్వారం ఉంటుందో అక్కడ వరండా పెట్టారు. ఆ నియమాలు ఎత్తేసారు. అదేమని ప్రశ్నిస్తే కొంతమందికి ఇంప్లిమెంట్ చేసాం అంటున్నారు. మరి అందరికీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరనేది తెలియాలి. మరి ఎంతసేపు ఆయం. సో రోజు కొన్ని రకాల క్యాచీ వర్డ్స్ అనమాట. కొన్ని రోజులు ఏంటంటే ఇంటి పైన బొక్కలు పెట్టండి. సో ఇంకా గాలితత్వం, ఈ తత్వం, ఆ తత్వం అని చెప్పారు. ఆకాశతత్వం అంట. సో పైనుంచి అది బ్రహ్మస్థానం అంట. అది పైన ఓపెన్ చేస్తే అన్ని సర్వ సమస్యలకు అదే పరిష్కారం అన్నారు. సో ఏమైంది చెప్పండి? చాలా వాటికి బ్రహ్మస్థానం ఓపెన్ చేసి ఉంటారుగా, వాళ్ళందరినీ వచ్చి మీ సాక్ష్యం చెప్పించండి. 3-4 ఏళ్ళు అవుతుంది కదా, ఏదో ఫలితం వచ్చి ఉండొచ్చు కదా. తర్వాత స్థాపత్య విధం అని కొన్ని రోజులు నడిపించారు. ఇట్లా కొన్ని రోజులు ఆయం. అసలు ఇల్లు వాస్తు అంటేనే ఆయం. అసలు నా ఛానల్ పేరే ఆయది వాస్తు అని చెప్పి ఛానల్ పేరే మార్చుకున్నారు. తర్వాత ఆయం ఏమైందో తెలియదు. తర్వాత ఇప్పుడు మధ్య ద్వారాలు తంతు నడుస్తూ ఉంది. ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూడు. ఇట్లా క్యాచీ వర్డ్స్ ప్రజలకు కూడా ఎలా ఉంటుంది అంటే, సో అద్దంతో కోటీశ్వర్లు అవుతారంటే ఎమ్మటే అట్రాక్ట్ అవుతారు. అట్లాంటి వీడియోలు నేను ఎప్పుడు కూడా పెట్టను. ఎందుకు ఆలోచించండి. సో వాస్తు అంటే అదొక తప్పుడు భావన కలిగే అవకాశం ఉంది. ఇదే వాస్తు అని ఇతరులు అనుకుంటారు, మీరు కూడా అనుకునే అవకాశం ఉంది. కేవలం దానివల్ల నష్టమేం లేకపోవచ్చు, నమ్మడం వల్ల నమ్మకపోవడం వల్ల. కానీ మీరు మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది. వాస్తు అంటే ఇదే. వాస్తు అంటే నిర్మాణపరమైన అంశాలు మాత్రమే వాస్తు కిందకి వస్తాయి. ద్వారం ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇది వాస్తు. ఖాళీ ప్రదేశం ఎంత ఉండాలి, ఇది వాస్తు. గడియారం ఎక్కడ ఉండాలి, బిందె సైజు ఎంత ఉండాలి, ఇవి వాస్తు కాదు. ఆయాది బిందెలు ఇవన్నీ నకిలీ వాస్తు. లేదా రంగులు టేపులు అతికించడం, రెమెడీస్ చేయడం, ఇవన్నీ కూడా మోసం. ఏ వాస్తు శాస్త్రంలో మీరు అడగండి ఒకటే, అది ఏ గ్రంథాల్లో ఉందని అడగండి. సో నన్ను అడిగారనుకోండి, సో నేను చెప్తాను ఆధునిక వాస్తులో ఉందా, ప్రాచీన వాస్తులో ఉందా, ఈ రెండిట్లో లేనిదా. అలా కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని. సో నేను ఒక బుక్ రాశాను. సో ఇదిలో ప్రాచీన వాస్తు, ఆధునిక వాస్తు రెండింటికి మధ్య డిఫరెంట్ ఏంటో కూడా వివరించాను. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ రెండింటి మధ్యన తేడా. అప్పుడే మీరు మోసపోకుండా ఉంటారు. సో ఉదాహరణకి ఆయం గురించి కూడా వివరించాను. ఖాళీ ప్రదేశాల గురించి ప్రాచీన, ఆధునిక రెండింటి మధ్య తేడా వివరించాను. సో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో చాలామంది ప్రాచీన వాస్తు నియమాలని ఆధునిక వాస్తు ఆమోదించితే వాటిని వాడుతున్నారు చాలామంది. మరి అప్పుడు మీరు ఏది ఫాలో అయినట్టు? ఇప్పుడు ఇక్కడ తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణముఖ ద్వారా నిర్మించమని పూర్ణబాహు ఇంప్లిమెంట్ చేయాలి. పూర్ణబాహు గొప్పదని చెప్పారు గ్రంథాల్లో, ఉత్సవం కంటే కూడా. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? పెద్ద పండితులు వారు అంటారు, మీరు ఇలా కూర్చుంటే మీ ముందు వైపు ఎక్కువ ఖాళీ ఉండాలా, వెనక వైపు ఎక్కువ ఖాళీ ఉండాలా అంటున్నారు. అదేంటో మరి అదే పూర్ణబాహుకు కూడా వస్తుందిగా. మీరు వెళ్ళినప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలా, ఎడమవైపు తిరిగి వెళ్ళాలా, కుడివైపు తిరిగి వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది? పూర్ణబాహు అంటే కుడివైపుకి తిరిగి వెళ్ళాలి. ఎందుకు తిరగాలి? స్ట్రైట్గా వెళ్ళాలి కదా మరి మీ నియమం ప్రకారం, ముందే ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు. అయినా ఏం వాదనలు, దిక్కులు ఉంటాయి. తూర్పులో ఉండాలా, పడమరలో ఉండాలన్నది ఒక వాస్తుపరమైన ఆలోచనది. అంతేగాని ముందా, వెనక, కుడ, ఎడమ, మధ్యన, మూల, పైన, కింద, ఇదేంటి?
ఇంకా దిక్కులతో పనేంటి? నేను అడిగాను ఒక ప్రశ్న, చాలా కాలంగా అడుగుతున్నాను, ప్రతి వీడియోలో అడుగుతాను. వాస్తు శాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి? వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎందుకు కనపడుతున్నారు? గ్రహాలు, దేవతా స్థానాలు, వీళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు, అష్టదిక్పాలకులు ఎందుకు కనపడరు అని చెప్పి అడిగాను. ఇంతవరకు సమాధానం లేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది, దక్షిణ ముఖ ద్వార గృహం ప్రాచీన వాస్తు ప్రకారం నేను చెప్పింది. సో మీరు ఇలా పాటించకండి, పాటించడానికి వీలు కాదు, ఎవరు పాటించరు. చాలామంది ప్రాచీన అనగానే అదొక వాళ్ళకు ఆ బ్రెయిన్లో ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. ఋషుల కాలం, ఋషులు గొప్పగా చెప్పారని చాలా చెప్పారు ఋషులు, కానీ ఇవన్నీ చాలా నియమాలు, ఆయమని, వర్గులని, అవి ఋషులు చెప్పినవి కూడా కావు. మధ్య 10th సెంచరీ 10వ శతాబ్దంలో ఎవరో పనికిరాని వాళ్ళు అందులో పెట్టారు అవన్నీ. ఎలాంటి చెత్త ఉందంటే వాస్తుశాస్త్రంలో, ఈ కులం ఈ వర్ణం వాళ్ళకి ఈ రంగు నేల, ఆ వర్ణం వాళ్ళకి ఆ రంగు నేల, ఎక్కడైనా చేయొచ్చా అది? అలా ఇప్పుడు ఆ ఏరియాలో రేగడి నేలలో నల్ల రంగు ఉంటుంది, అక్కడ ఇంకా బ్రాహ్మణులు ఇల్లే కట్టుకోవద్దు. అట్లయితే ఎవరో పనికిరాని వాళ్ళు, సన్నాసులు అట్లాంటివన్నీ పెట్టారు. మీకు ఏ ఊరు మంచిది, మీ పేరు ప్రకారం ఆయం అంటే, ఇవన్నీ పనికిరాని కాకి లెక్కలు. ఒకసారి ఆలోచించండి. వాస్తుశాస్త్రం అంటే చాలా అభివృద్ధి చెందింది. సో మీకు పలాని దోషం ఉంటే పలాని నష్టం కలుగుతుందని స్పష్టంగా చెప్తుంది ఆధునిక వాస్తుశాస్త్రం. మరి ఇంకా అలా చెప్పినాక కూడా మీరు ప్రాచీన వాస్తుని ఫాలో అవుతాం, పోనీ అదన్నా అవ్వలేస్తారంటే అవ్వరు. మళ్ళీ దాన్ని ఆధునిక వాస్తులో సగం ఫాలో అవుతారు, దాన్ని సగం ఫాలో అవుతారు. మరి దీన్ని దూషించడం ఎందుకు? ఫాలో అవుతున్నప్పుడు ఆధునిక వాస్తుని ఫాలో అవుతూ దాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.